సమగ్ర శిక్ష అభ్యర్థుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది నిరవధిక సమ్మెలో 15వ రోజుకి చేరుకుందండి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏది పట్టించుకున్నట్లు వ్యవహరిస్తుంది. ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం. మా మెయిన్ యొక్క న్యాయపరమైన ఎజెండా సమాన పనికి సమాన వేతనం, అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, హెచ్ఆర్ పాలసీ కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. తక్షణమే మరి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అదేవిధంగా మరి మెడికల్ లీవ్లతో కూడిన వేతనంతో కూడా మెడికల్ లీవ్లు కూడా మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. మరి మా యొక్క న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చలేకపోతే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. విద్యాశాఖలోని దాదాపు 18 విభాగాలకు చెందిన సమగ్ర శిక్షలోని ఉద్యోగులు 15 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ ఉద్యోగులందరూ కోరుకునేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, విద్యాశాఖలో విలీనం చేసి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అట్లాగే మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పి కోరుతున్నారు. అట్లాగే కాంపెన్సేటెడ్ అపాయింట్మెంట్స్, చైల్డ్ కేర్ లీవులు, అట్లాగే గతంలో అవుట్సోర్సింగ్లో పనిచేసిన వాళ్ళని కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని అవుట్సోర్సింగ్గా మార్చారు, వాళ్ళని కాంట్రాక్ట్లో మార్చాలని ఇటువంటి డిమాండ్స్ తోటి ఈ పోరాటం సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేసేదాకా కూడా నిరవధిక సమ్మె కొనసాగుతుందని చెప్పి ఎస్ఎస్ఐ జేఏసీగా చెప్తున్నాం. పర్యవసానాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీడియా ముందు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటారండి. రాజు